హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సాన్విక. చాలా రోజులైంది కదా, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కాకరకాయ కారం పొడి. ఈ రెసిపీ 1 మంత్ వరకు కూడా చాలా వేస్ట్ కాకుండా, బూజు అనేది పట్టకుండా, చాలా రుచిగా, తినడానికి మంచిగా 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరందరూ కూడా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేయడం వలన చాలా బాగా తింటారు. ఈ రెసిపీకి మనకు కావాలి ఫ్రెష్గా ఉన్నటువంటి 2 కాకరకాయలు ఇక్కడ 200 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా రౌండ్ షేప్లో మొత్తం కట్ చేసి పెట్టాను. వీటిని ఏం చేయాలంటే మనము తడి అనేది లేకుండా కట్ చేసి నీట్గా పెట్టుకోవాలన్నమాట. తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. తర్వాత వీటిని కట్ చేసినాక మార్నింగ్ వస్తుంది కదా, ఆ ఎండలో 3 days వరకు పెట్టాలి. డే 1 చూడండి ఎలా ఉన్నాయో కాకరకాయలు, ఎండబెట్టిన కాకరకాయలు. తర్వాత డే 2, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, డే 2 కల్లానే మొత్తం చాలా వరకు ఎండిపోయింది. డే 3 days కంపల్సరీ మార్నింగ్ ఎండలో పెడితే చాలా బాగా త్వరగా ఎండిపోతాయి. 3 days కల్లా ఇలా ఎండిపోయినాయి కదా, ఇలా బాగా ఇవి వడియాల్లాగా చాలా క్రిస్పీగా ఇట్లా ఒత్తుతానే అయిపోయేది క్రిస్పీ. చూడండి ఎంత బాగా అన్నీ ఎండిపోయినాయో, వాటిలో ఉన్న తడి మొత్తం ఎండిపోయింది. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసి దాంతో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. అసలు ఆ కాకరకాయలు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చుకోవు. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట. వీటిలో అంటే ఎక్కువ ఏమవసరం, అవి ఎండినాయి కాబట్టి త్వరగా వేస్తాను, త్వరగా వేగిపోతాయి అన్నమాట. చూడండి, మొత్తం మనం తీసుకున్న 250 గ్రామ్స్ కాకరకాయలు మొత్తం దాంతో వేసాను. చూడండి, నూనె కాగిన వెంటనే వేసేసి స్లోగా మంట అనేది చిన్నగా పెట్టాలి. ఎక్కువగా పెడితే మాడిపోతాయి అన్నమాట, అవి బ్లాక్ కలర్ అయిపోతాయి. చూడండి, అట్లా ఒక 2 minutes ఉంచేసి వాటిని అన్నిటినీ తీసేయాలి. చూడండి నేను ఎట్లా అంటున్నాను, కొంచెం ఆయిల్ తక్కువ ఉండేదే బెటర్ అనమాట. ఎక్కువ డీప్ ఫ్రై చేసేసినామనుకో త్వరగా మాడిపోతున్నాయి. చూడండి, నేను ట్రై చేస్తాను క్రిస్పీగా ఉందా లేదా, అయిందా, ఇంకా కాసేపు ఉంచాలా అని. మంట ఎప్పటికీ ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ కాకరకాయలకు స్లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతాయి, ఏగవన్నమాట సరిగా. చూడండి, వీటన్నిటినీ నేను ఏం చేస్తున్నాను, అయిపోయినాయి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటాను అనమాట. చూడండి, కాకరకాయలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. మంచిగా కాకరకాయలని క్రిస్పీగా వేగినాయి అన్నమాట. ఇవి చేదు అనిపించదు మనకి, చాలా టేస్టీగా. చూడండి, ఈ బౌల్లోకి మొత్తం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చాం. మళ్ళీ అదే బౌల్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మనము టేస్టీకి తగ్గట్టుగా నేనైతే ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఎండుమిర్చి. ఆ ఎండుమిర్చిని ఆ ఆయిల్లోనే కొంచెం త్వరగా వేపినాను. ఇవన్నీ స్లోగా పెట్టాలా, మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనకు ఆయిల్కి సరిపోనట్టు అనిపిస్తే కనుక గరిటెతో 1 స్పూన్ ఆయిల్ చాలు. తర్వాత మనకి దీనికి 100 గ్రామ్స్ తీసుకున్నాం. 200 గ్రామ్స్ కాకరకాయలకు 100 గ్రామ్స్ కొబ్బరి తీసుకోవాలన్నమాట. కొబ్బరి మొత్తం ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ మొత్తం కట్ చేసి కొబ్బరిని కూడా వేపుతున్నాను అనమాట నేను. ఎందుకంటే ఆ కొబ్బరిలో కూడా తడి అనేది కానీ, పచ్చి వాసన కానీ అలా ఏమన్నా ఉంటే పోతాయి. దీనికి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసినది, వాటిని కూడా వేపేస్తాం. ఇవన్నిటిని వేపడం వలన వాటిలో ఉన్నటువంటి తడి అంతా పోయేసి చాలా మంచిగా స్టోరేజ్ చేసుకున్నా కానీ మనకు వేస్ట్ కాకుండా మంచి టేస్ట్. చూడండి, 5 minutes అట్లా స్లో ఫ్లేమ్లో వేయించాలి. చూడండి, అట్లా మెల్లి కదుపుతూ కొంచెం ఆయిల్లోనే వీటన్నింటినీ వేపేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉంటుందో. అవి మొత్తం వేగిపోయినాయి. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. వేడిగా వేస్తే మనకి మంచిగా అనిపించదు. చూడండి, కొంచెం చల్లారబెట్టిన తర్వాత నేను మనకి రుచికి తగ్గట్టుగా దీంతో కొంచెం ఉప్పు వేస్తాను. కావాలనుకుంటే కొందరు స్వీట్నెస్ కావాలనుకున్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చింతపండును కూడా మనం కావాలనుకుంటే పులుపు అలా తినవాళ్ళు ఉంటే ఆ పులుపును కూడా, చింతపండును కూడా మనం గోరంలో ఇవన్నీ వేయించుతున్నాం కదా, మిర్చి వేయించేటప్పుడు వేసుకోవచ్చు. వీటన్నింటినీ బరకగా మిక్సీకి పట్టేద్దాం. చూడండి, మిక్సీకి పట్టేసాను. ఇదంతా ఒక మసాలా కాకరకాయ ఫ్రై లాగా క్రిస్పీగా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీస్లోకి, రోటీలోకైనా సూపర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం వేపుకున్నాం కదా కాకరకాయలు, ఆ వేపుకున్న కాకరకాయలోకి ఈ పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తం వేసేసి గరిటెతో చిన్నగా మొత్తం కలపాలన్నమాట.
చూడండి ఏ విధంగా కలుపుతున్నానో. కలిపిన తర్వాత ఇలా అయింది. చూడండి ఎంత టేస్టీగా, చూడడానికి ఎంత బాగుందో చూడండి. కాకరకాయ కారం పొడి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, share and subscribe my channel. Don't forget to subscribe. Thank you friends.